ప్రజా ప్రభుత్వం తొలి ఏడాది విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ప్రభుత్వ విజయాలను వివరిస్తూ ట్వీట్ చేశారు. రైతు రుణమాఫీ, పంట బోనస్, ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల్లో ప్రజా ప్రభుత్వం రికార్డును సృష్టించిందని తెలిపారు. మహిళా సంక్షేమ పథకాలైన ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 గ్యాస్ సిలిండర్, కులగణన, పర్యావరణ కేంద్రీకృతమైన పట్టణ అభివృద్ధి విధానాలు అమలును ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకుంటున్నాయని వెల్లడించారు. రైతు సంక్షేమానికి 25 లక్షల మంది రైతులకు 2 లక్షల వరకు 21,000 కోట్ల రుణమాఫీ చేశామని, సన్న ధాన్యానికి 500 బోనస్, ఉచిత విద్యుత్ ఇస్తున్నామని గుర్తు చేశారు. 4 లక్షల ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోబోతున్నామని, ఏడాదిలోనే 55,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, స్కిల్, స్పోర్ట్స్, యూనివర్సిటీల నిర్మాణం, డ్రగ్ నిర్మూలన చర్యలు చేపట్టామని తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి, హైదరాబాద్ ప్రగతి, మెట్రో 2వ దశ విస్తరణ, త్రిబుల సహా కీలక రోడ్లు, ఫ్యూచర్ సిటీ నిర్మాణంతో రాష్ట్ర ప్రగతి పథకంలో దూసుకెళ్తుందన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛలను పునరుద్ధరణ చేశామని, ప్రజాపాలనలో డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నామని తెలిపారు. నాపై తెలంగాణ ప్రజలకు ఉన్న నమ్మకానికి కృతజ్ఞతలు అంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్లో పేర్కొన్నారు.